నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, అనంతపూర్లోనే భార్యాభర్తలు ప్రేమ వివాహము, అలాగే భర్త గన్తో బెదిరించాడంటే ప్రేమ, పెళ్లి, ఆ బెదిరింపులు ఏంటి సార్? అంటే అంతా కొంచెం సినిమాటిక్ గా ఉంది. మొత్తం ట్విస్ట్ ఏముంది అసలు దీనిలోన? మాఫియా అని అంటున్నారు ఓ పక్క. ఇది ఇంట్రెస్టింగ్ క్రైమ్ స్టోరీ అండి. ఆ, సో పోలీసులు కూడా చాలా క్లవర్‌గా వ్యవహరించారు. ఉమ్, సో ఇది మామూలు ఒక భార్యాభర్తల గొడవ నేషనల్ మాఫియా, గన్ మాఫియా లింక్‌లోకి ఎళ్ళింది. ఇది ఒక ఓకే. ఆశ్చర్యకరమైంది. అంటే ఇది ఒక షార్ట్ ఫిల్మ్ అయితే మంచి క్రైమ్ షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు. ఉమ్, థ్రిల్లర్ ఇంకొంత పెంచితే సినిమా కూడా చేయొచ్చనమాట. చేయొచ్చు. అలాంటి ఒక క్రైమ్ స్టోరీ. సో ఇది సింపుల్‌గా ఎలా స్టార్ట్ అయింది? దీని సింపుల్ దగ్గర నుంచి పోలీసుల తెలివితో ఎట్లా ఇది నేషనల్ గన్ మాఫియా స్థాయిలోకి ఎలా వెళ్ళింది, ఒక భార్యాభర్తల గొడవ అనేది చెప్పుకుందాం. ఉమ్, సో అనంతపురంలో రాజశేఖర్ రెడ్డి అనే ఒక వ్యక్తి జిమ్ నడుపుతున్నాడండి. ఆయన జిమ్ ట్రైనర్గా ఉన్నాడు, ఆయన నడుపుతాడు. ఉమ్, ఈ మధ్య కాలంలో జిమ్లోకి అమ్మాయిలు కూడా బాగా వస్తున్నారు. అవును. అంటే బాడీ ఫిట్నెస్ ఇవన్నీ బాగా పెరిగాయి ఈ మధ్య కాలంలో. డబ్బులు కూడా కొంత మిడిల్ క్లాస్ దగ్గర పెరగడం, అందువల్ల అమ్మాయిలు కూడా జిమ్‌లకి బాగా రావడం ఉమ్, జరుగుతుంది. అలాగా మనుష అనే ఒక అమ్మాయి జిమ్‌లోకి వచ్చింది. మామూలుగా అమ్మాయిలు చాలామంది ఏందంటే వాళ్ళు సొంతంగా చేయలేకుండా ట్రైనర్‌లను పెట్టుకుంటారు. అవును. ట్రైనర్‌ల గైడెన్స్‌లో వాళ్ళు పనిచేస్తుంటారు. అలాగా ఈ అమ్మాయి కూడా రాజశేఖర్ రెడ్డిని ట్రైనర్‌గా పెట్టుకుంది. దాంతో వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ పెరిగింది. అఫైర్ ఏర్పడింది. అలాగే వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసుకున్నారు. ఓకే. హ్యాపీగా ఉన్నారు. వాళ్ళకొక కొడుకు కూడా పుట్టాడు. అయితే ఈ మొన్న ఏమైందంటే ఈమెకి అతనికి మధ్య ఏదో భార్యాభర్తలన్నాక గొడవలు వస్తుంటాయి కదా! ఉమ్, అలాగా ఇద్దరి మధ్య గొడవలొచ్చాయి. ఆ గొడవల్లో నుంచి ఆమెను బెదిరించడానికి తను సడెన్‌గా గన్ తీసి ఆమెకి గురిపెట్టాడు. గన్నున్న విషయం ఆవిడకి తెలియదు అనుకుంటా. ఆవిడకి తెలీదు. ఉమ్, ఆవిడ సడెన్‌గా గన్ ఎక్కడి నుంచో తెచ్చి గురిపెట్టేసరికి ఆమె షాక్ అయిపోయింది. భయపడిపోయింది. సినిమాటిక్ గా. అంటే ఇతను కాల్చి చంపేస్తాను ఇంకొక మాట మాట్లాడినాడు. అతను అంటే మామూలుగా బేసిక్‌గానే మగవాళ్ళు ఫిజికల్ వయలెన్స్‌ని అంతిమంగా ఉపయోగిస్తారు. ఆడవాళ్ళు ఎమోషనల్ అవును. బ్లాక్‌మెయిల్ అనేవి చేస్తారు. జనరల్‌గా జరిగే ఇది వార్‌ఫేర్‌లో. ఉమ్, సో, అలాగే ఇతను గన్ తీసాక ఆమె షాక్ అయిపోయింది. సరే అయిపోయింది. కానీ ఆమె భయం భయం స్టార్ట్ అయింది. అంటే వీడు గన్ను పెట్టుకున్నాడు ఎప్పుడన్నా నన్ను కాల్చేస్తాడేమో ఉమ్, అని భయపడిపోయి ఆమె ఎందుకన్నా మంచిది మనం పోలీసులకి చెప్దామని పోలీసులకి చెప్పింది. ఉమ్, పోలీసులు చెప్పేసరికి పోలీసులు ఒక్కసారి గన్ అనేసరికి వాళ్ళు అలర్ట్ అయిపోయారు. అవును. అలర్ట్ అయిపోయారు. డీఎస్పీకి ఫోన్ చేసింది ఈమె. డీఎస్పీ 2 టౌన్ పోలీసులకి ఫోన్ చేసి ఇది మీ పరిధిలో ఉంది కాబట్టి మీరు వెళ్ళి దీన్ని చూడండి అని చెప్పారు. దాంతో పోలీసులు వచ్చారు. వచ్చి గన్ను హ్యాండ్ ఓవర్ చేసుకొని ఈమె అప్పటికే ఎక్కడ పెట్టాడు ఏంటి అనేది ఆమెకు అర్థమైంది. సో గన్ ఇచ్చింది పోలీసులకి. బుల్లెట్లు కూడా 21 బుల్లెట్లు ఉన్నాయి. ఉమ్, దాంతో ఇంక అతన్ని పట్టుకున్నారు. అతన్ని పట్టుకొని ఇంకా బాగా తోముంటారు. అంటే ఈ అవును. గన్ ఎక్కడిది? నీకు లైసెన్స్ ఉందంటే లైసెన్స్ లేదు. లైసెన్స్ లేదనేసరికి ఇంకా ఇల్లీగల్ ఇది. ఉమ్, ఇల్లీగల్ అంటే గన్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అడుగుతారు గదా! ఇంకా అడిగారు. దాంతో ఇతను ఒక విషయం చెప్పాడు. ఇదేందంటే ఇతనికి ఈ జిమ్ పరికరాలు ఎక్విప్‌మెంట్ కొనడం కోసం పంజాబు, మధ్యప్రదేశ్‌కి ఎళ్తుంటాడు రెగ్యులర్‌గా. ఉమ్, జలంధర్‌లో కొంటుంటాడు ఇతను. సో, వెళ్ళినప్పుడు ఇతను ఏందంటే మా దానికి కొంత రౌడీ మోకంతో వస్తుంటారు. వాళ్ళని కంట్రోల్ చేయడం కష్టంగా ఉంది జిమ్‌లో. వాళ్ళు చెప్పిన మాట వినరు. బాగా రౌడీ బ్యాచి. వాళ్ళని ఏం చేయాలో తెలియదని ఇతని కష్టాలేవో వాళ్ళకి అక్కడ చెప్పు. ఎక్విప్‌మెంట్ పంపించే వాళ్ళకి చెప్పుకున్నాడు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అవును. సరదాగా ఎట్లా జరుగుతుంది అంటే వస్తాయి గదా! వచ్చినప్పుడు ఈ ప్రాబ్లమ్ ఉందంటే, "ఒక పని చెయ్యి నువ్వు ఒక గన్ను పెట్టుకో. నీ దగ్గర గన్ ఉందంటే అందరూ భయపడతారు. వాడి దగ్గర గన్ ఉందిరా బాబు అని ఉమ్, భయం ఉంటది. గన్ను పెట్టుకొని నీ దగ్గర గన్ ఉన్న విషయం జిమ్‌లో తెలిసేటట్టు చెయ్యి" అని సలహా ఇచ్చారు. ఇదేదో ఉమ్. బానే ఉంది గదా! అని ఇతను అనుకున్నాడు. ఇతను తప్పెక్కడ చేశాడంటే ఇతను లీగల్‌గా లైసెన్స్‌డ్ గా. లైసెన్స్ తీసుకొని పెట్టుకొనుంటే సరిపోయేది. అవును. కానీ లైసెన్స్ అంటే మళ్ళీ లైసెన్స్‌డ్ గన్ కొనాలి. అది డబ్బులెక్కువవుతుంది. రెండోది పోలీసుల్ని కన్విన్స్ చేయాలి. అవును. ఇవన్నీ ఉంటాయి అనుకున్నట్టున్నాడు. లేదా వాళ్ళు వాళ్ళ సలహా సలహా ఇచ్చారు. తీసుకున్నాడు. తీసుకున్నాడో తెలీదు. వాళ్ళేం చేశారంటే సలహాతో పాటు గన్ గూడా వాళ్ళే మేబీ దానికోసమే కూడా సలహా ఇచ్చుండొచ్చు. ఎందుకంటే వాళ్ళకి మేబీ. గన్ అమ్మితే వాళ్ళకి కమిషన్ వస్తది కాబట్టి. అవును. వాళ్ళేం చేశారంటే వాళ్ళు వాళ్ళకున్న సర్కిల్ ద్వారా ఒక గన్ను తీసి ఇతనికిచ్చారు. హ్మ్. అది రూ. 50,000కి ఇతను గన్ను కొనుక్కొని బుల్లెట్లు గూడా తీసుకొని వచ్చాడు.
జిమ్ లో కూడా అందరికి జిమ్ లోనే 3 రౌండ్లు టెస్ట్ చేసి ఫైరింగ్ రావాలి కదా. ఉమ్, సో ఫైరింగ్ ఎలాగా ఏంటి అనేది ఈ మధ్య యూట్యూబ్ లో వీడియోలు కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా చెప్పించారు అక్కడ. సో ఇది తెచ్చి మళ్ళీ ప్రాక్టీస్ లో ఎవరు లేనప్పుడు జిమ్ లో ప్రాక్టీస్ చేశాడు. జిమ్ లో ఫైర్ చేస్తే 3 కేసెస్ కూడా దొరికాయి పోలీసులకి. ఉమ్. ఆ, పౌడర్, ఫైరింగ్ అయినాక బుల్లెట్ పౌడర్ అవి. బుల్లెట్ వెళ్ళిపోయినాక అవును. కేసెస్ ఉంటాయి, అవి ఉమ్, దొరికాయి అనమాట. పెల్లెట్స్ అంటారు వాటిని. ఉమ్, బుల్లెట్ లోపల పెల్లెట్స్ ఉంటాయి, పెల్లెట్స్ వెళ్ళిపోయినాక కేసు అంటారు, అది కేసు దొరికింది. సో టెస్ట్ చేసినాక ఇంట్లో పెట్టుకున్నాడు. ఇతని పర్పస్ అయితే నెరవేరింది. ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు, ఇది అంతా చెప్పాడు పోలీసులు. సో పోలీసులు ఏం చేశారంటే సప్లయర్స్ ని ట్రాప్ చేద్దామని ఒక ప్లాన్ చేశారు వాళ్ళు తెలివిగా. దాంతో ఇతనికి ఫోన్ ఇచ్చి అతని ఫోన్ అతనికి ఇచ్చి వాళ్ళ సమక్షంలో ఫోన్ చేయమన్నారు. ఇట్లా వేరే వాళ్ళకి కూడా గన్స్ కావాలి, ఒక 5-6 గన్స్ కావాలి, మీరు అర్జెంటుగా రండి, గన్స్ తీసుకొని రండి అని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఇదేదో మంచి బేరం మంచిగా తగిలిందిరా మనకి అనుకొని వాళ్ళు సరిపోయింది. గన్స్ బుల్లెట్స్ తీసుకొని అక్కడ నుంచి 2 వ్యక్తులు బయలుదేరి వచ్చారు. ఉమ్, వీళ్ళు ఎవరంటే ఒక రోహిత్ బర్మార్ అనే ఒక అతను, తర్వాత శివం సింగ్ పరిహార్ అనే వీళ్ళిద్దరు కూడా ఏంటంటే ఉత్తరప్రదేశ్లో మొరేనా జిల్లాకు సంబంధించిన వాళ్ళు. బట్ జలంధర్ ఆ ప్రాంతంలో వీళ్ళు వ్యాపారాలు అవును. చేస్తుంటారు. సో వీళ్ళు గన్స్ తీసుకొని దాదాపు 4 గన్స్ తీసుకొని వచ్చారు. తర్వాత బుల్లెట్స్, కొన్ని మ్యాగజైన్స్ అంటారు కదా ఉమ్, దాంట్లో పెడతారు, 7 మ్యాగజైన్స్ ఎక్స్ట్రా కూడా ఉంటుంది. 7 మ్యాగజైన్స్ బుల్లెట్స్ తీసుకొని వాళ్ళిద్దరు వచ్చారు. వాళ్ళు ఆల్రెడీ ట్రాప్ లో ఉన్నారు కదా, పలానా చోటికి రండి, పలానా సింపుల్ గా హోటల్కి ఇరుక్కున్నారు రండి, సార్ సింపుల్ అసలు. గా వాళ్ళని పట్టుకున్నారు వీళ్ళు పోలీసులు హాయిగా. పట్టుకొని ఇప్పుడు వీళ్ళ ద్వారా అసలు మొత్తం నెట్వర్క్ అంటే ఎక్కడ తయారవుతాయి ఇవి. మామూలుగా ఏంటంటే గన్స్ తయారీ యూనిట్స్ ఉంటాయి, అవును. ఆ తయారీ యూనిట్స్ ఎక్కడ ఏంటి అనేది ట్రేస్ చేసి ఇప్పుడు వాళ్ళతో కూడా పంజాబ్ పోలీసులకి, జల్దన్ పోలీసులకి మాట్లాడి ఉమ్, ఇప్పుడు ఇంకా పెద్ద గన్ మాఫియానంతా గన్ బయటికి రన్నర్స్ అంటారు, లాగినట్టు. వెళ్ళి గన్ రన్నర్స్ మాఫియానంతా కూడా ఉమ్, చేశారు. అంటే ఒక భార్యాభర్త ఇష్యూ అనేది మధ్యప్రదేశ్, పంజాబ్ గన్ మాఫియా దగ్గరికి వెళ్ళి ఈ అనంతపురం పోలీసులకి ఇప్పుడు మంచి పేరు కూడా వచ్చింది. ఎందుకంటే వీళ్ళు మామూలుగా ఏదో భార్యాభర్త ఇప్పుడు గన్, ఆవిడకి రివార్డ్ ఇవ్వాలి, ఆహా, వీళ్ళ ఆవిడ సంగతి ఏమో అనుకోకుండా ఆవిడ భయంతో చేసింది, వీడు ఎక్కడ చంపేస్తాడని చేసింది. అదే అదే. కానీ ఇక్కడ పోలీసులని అప్రిషియేట్ చేయాలండి. ఏం, పోలీసులు తెలివి వాడారు అవును ఖచ్చితంగా. అవును. అంటే ఇక్కడ వరకు ఎండ్ చేసేయకుండా దీని మూలాల్లోకి వెళ్ళాలి అని ఒక డేర్ కూడా చేశారు వాళ్ళు, ఉమ్, సాహసం కూడా చేశారు. ఎందుకంటే అక్కడ పెద్ద మాఫియాలు ఉంటాయి. అయినా కూడా వీళ్ళు అనంతపూర్ టౌన్ పోలీస్ సెకండ్ 2 టౌన్ పోలీసు వాళ్ళు ఉమ్, చేశారు. దీని వెనక ఎస్పీ కూడా ఉన్నారని చెప్తే గైడ్ చేసి ఉంటారు. ఉమ్, అలాగా ఇప్పుడు పెద్ద నెట్వర్క్ అయితే వీళ్ళు బ్రేక్ చేయగలిగారు. ఉమ్, మామూలుగా ఏంటంటే మనకి ఈ ఇల్లీగల్ గన్ అనేది చాలా ఉంటుంది. దీంట్లో అవును. బేసిక్గా ఏంటంటే మనకి ఇప్పుడు డిఫెన్స్ ఉంటుంది కదా, డిఫెన్స్కి వెపన్స్ సప్లై చేసే కాంట్రాక్ట్ ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారు. ఉమ్, వీళ్ళకి లైసెన్స్ ఉంటుంది, వెపన్స్ తయారు చేసి అమ్యునిషన్ తయారు చేసే లైసెన్స్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే ఫర్ ఎగ్జాంపుల్ 10,000 గన్స్ అడిగారు అనుకో, వీళ్ళు 20,000 గన్స్ తయారు చేస్తారు ఆ ఉమ్. లైసెన్స్లో. ఇంకొక 10,000 అమ్ముకోవాలి కదా, ఎవరికి అమ్మాలి? ఇట్లా సైడ్ కి. వీళ్ళు సైడ్కి అమ్ముతుంటారు. వీళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద వాళ్ళకి అమ్ముతారు. క్రైమ్ ఉమ్, ఎక్కువ చేసే గ్రూప్స్, పొలిటీషియన్స్, ఉమ్, నక్సలైట్లు కూడా వీళ్ళ దగ్గరే కొనేవాళ్ళు ఇంతకుముందు. ఉమ్, కొన్నేమో పోలీసుల మీద అటాక్ చేసి తీసుకెళ్తారు, కొన్ని గన్స్ ఏమో అక్కడ కొంటారు. ముఖ్యంగా అమ్యునిషన్ అవును. పోలీసుల దగ్గర తీసుకెళ్తే అమ్యునిషన్ దొరకదు కదా, గన్ను ఉమ్, దొరుకుతుంది. అమ్యునిషన్ ఎక్కడి నుంచి కావాలి, అక్కడ అవును. చేస్తారనమాట. రెండవది ఏంటంటే కుటీర పరిశ్రమ. బీహారు, ఉమ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ ఇక్కడంతా జలంధర్ ఇవన్నీ కుటీర ఇవన్నీ కుటీర పరిశ్రమ ఉమ్, అనమాట. అక్కడక్కడ మామూలుగా ఐఐటి చదువుకున్నాడు ఎవడైనా కూడా తయారు చేయగలుగుతాడు, ఉమ్, వాడికి అలవాటు ఉంటే చేయగలుగుతారు అనమాట. మదనపల్లిలో కూడా తయారు చేసేవాళ్ళు దొరికారు ఆ ఉమ్, మధ్య. ఉమ్, ఐఐటి చదివి అతను ఈజీగా సింపుల్గా తయారు చేసేస్తారు. ఉమ్, అట్లాగే నక్సలైట్లు కూడా వాళ్ళ యూనిట్ ఉంటుంది. వాళ్ళ యూనిట్లో వాళ్ళు తపంచ అంటారు దాన్ని, టోల్ బోర్ గన్ను, వాళ్ళు కూడా తయారు తయారు చేస్తారనమాట. చేసుకుంటారు. సో వీళ్ళేమో కట్టాస్ అని పిలుస్తారు నార్త్ ఇండియాలో వీటిని. కట్టాస్ ఉమ్, అంటే కంట్రీ మేడ్ వెపన్స్ అనమాట. ఉమ్, సో ఇవి 2022 ఎన్సీఆర్బి డేటా ప్రకారం 2022లో 1,04,390 గన్స్ చీజ్ చేస్తే ఉమ్, అందులో 90% ఇల్లీగల్ వెపన్స్ అనమాట. అంటే బా, సంవత్సరానికి అరౌండ్ 1 lakh ఇల్లీగల్ వెపన్స్ ఇండియాలో తిరుగుతున్నాయి. తిరుగుతున్నాయి. ఏది ఇవన్నీ దొరికినవి,
దొరకని ఎంత దొరకలేనివి ఉన్నాయో ఎన్ని మనకి ఉన్నాయి తెలియదు ఇంకా. కదా, దొరికిన లెక్కలే కదా ఇవి. అవును. దొరకనివి ఇంకా డబుల్ గా కూడా ఉంటది. ఒక 2-3 లక్షల గన్స్ తిరుగుతుంటాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా జరుగుతుంది. రాజకీయ నాయకుడు ఉంటాడు, అతను లైసెన్స్ తో ఒక గన్ తెచ్చుకుంటాడండి. ఆ లైసెన్స్ కింద ఇంకో 10 గన్లుగా ఉంటాడు, అవును. సేమ్ లైసెన్స్ పెట్టి వాళ్ళ అంచెలకి వాళ్ళకి వీళ్ళకి అవును. బలం చూపించడానికి కోసం. ఇప్పుడు ఇలాగ ఇతను ఒక జిమ్ లోనే గన్ గన్ కావాలనుకున్నాడు. కావాలనుకున్నాడు. రాజకీయ నాయకులు, రౌడీ బ్యాచ్ వాళ్ళు వీళ్ళకంతా ఒక ఇంకెంత 10-20 ఆలోచిస్తారు. గన్స్ లేకపోతే వాళ్ళు అవును. భయపడరు కదా. అందుకని ఈ మధ్య గన్ కల్చర్ అనేది బాగా పెరుగుతుంది ఇండియాలో. ముఖ్యంగా మనకి బీహార్లో అయితే ఆ మధ్య 2017 నుంచి 2022 మధ్యలో 91 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లని రైడ్ చేశారు. అబ్బా! ఒక చాలా. బీహార్లో, అది కూడా ఒకే ఒక జిల్లాలో, ముంగేర్ అనే జిల్లాలో. అంటే దీన్ని బట్టి మీరు ఊహించుకోండి ఎంత పెద్ద ఇండస్ట్రీగా నెట్వర్క్ ఇది జరుగుతుంది. అవుతుందో. ముఖ్యంగా ఏంటంటే నార్త్ ఇండియాలో లారెన్స్ బిష్నోయ్ లాంటి గ్యాంగ్స్ ఉంటారు. ఉమ్, వాళ్ళకి ఎన్ని తుపాకులైనా సరిపోవు. ఉమ్, సో అందువల్ల కొన్ని ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాయి, కొన్ని నేపాల్ నుంచి వస్తాయి. ఉమ్, తర్వాత నార్త్ ఈస్ట్ అక్కడ కూడా ఏంటంటే అక్కడ మయన్మార్ బార్డర్ కాబట్టి నార్త్ ఈస్ట్ లో మయన్మార్లో మనకి మిలిటరీ పరిపాలన ఉంది. ఉమ్. మొత్తం ఈ నార్కోటిక్ మాఫియా అన్నమాట. ఈ నార్కోటిక్ మాఫియా అంతా కూడా ఈ గన్స్ పర్చేజ్ చేస్తారు. ఉమ్. ఇలాగా గన్ మేకింగ్, గన్ బిజినెస్ చేసే ఈ చీకటి ప్రపంచం అనేది అతి పెద్దది. అవును. ఇది అనుకోకుండా ఒక భార్య భర్త ఇష్యూలో చాలా డిఫరెంట్ పెద్దగా స్టోరీ వచ్చింది. ఉంది అంటే సార్. ఇక్కడ నుంచి ఎంతోన్నా అల్లుకోవచ్చు ఇంకా స్టోరీ. అవును. అయితే అమ్మాయి చేసిన భయంతో చేసినా కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేయడం అనేది పోలీస్ మెచ్చుకోవచ్చు. రైట్ డెసిషన్. ఎవరితోనో షేర్ చేసేకండి అవును. డైరెక్ట్ గా పోలీసులకి Yeah. డేర్ చేసి ఇన్ఫార్మ్ చేసింది. థ్యాంక్ యూ సార్.